శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. శివుని తల మీద కాసిన్ని నీళ్లు చల్లి పత్రినెవ్వారు ఇసుమంత పారవేచ్చు. కామధేనువు వానింట గాడి పశువు, కల్పతరుశాఖ వానింట మల్లె చెట్టు అని ఒక శివభక్తుడు పద్యంలో చెప్పాడు. ఏమిటి దీని అర్థం అంటే, పరమేశ్వర లింగం మీద ఊరికే నీళ్ళు అలా పారబోసేసిన, లేకపోతే ఇన్ని మారేడు దళాలు తీసుకొచ్చి ఊరికే అలా పారేసిన వాళ్ళకే కామధేను వచ్చి వాళ్ళు ముంగిట్లో ఉంటుంటారు. ముంగిట్లో కామధేను ఉంటే ఏది కోరుకుంటే అది ఇస్తుంది. అలాగనే కల్పవృక్షం వాళ్ళ ఇంటి వెనకాల పెరట్లో ఉన్న మల్లి చెట్టు అయిపోతుంది. అంటే ఎప్పుడు ఏది కావాలంటే అది కోసుకొచ్చేచ్చు, అంతే కదా. ఊరికి అంత అశ్రద్ధతో చేస్తేనే శివపూజ శివాభిషేకం అంత ఫలితాన్ని ఇస్తే, ఇంకా శ్రద్ధతో చేస్తే ఆ జీవితాలు ఎలా ఉంటాయి చెప్పండి. నేను గతంలో ఒక వీడియో చేశాను. అందులో ప్రతిరోజు ప్రదోష వేళ రుద్రాభిషేకం చేసి చూడండి, మీ జీవితం ఎంత మారిపోతుందో అని చెప్పాను. ఆ తర్వాత చాలామంది ప్రయత్నించాక 2 రకాల ఈమెయిల్స్ పంపించారు. మొట్టమొదటిది ఏమిటంటే, మాకు ఎవరో ఒకళ్ళు నేర్పించడానికి ఒప్పుకున్నారండి, వాళ్ళ దగ్గర మేము నేర్చుకుంటున్నాం కానీ మాకు నోరు తిరగట్లేదండి, చాలా కష్టంగా ఉంది రుద్రం అని. నిజమే, రుద్రం చాలా కష్టంగా ఉంటుంది. గురువు దగ్గర కూర్చుని కష్టపడి నేర్చుకుంటే తప్ప రాదు. ఇంకొకళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే, ఏమండి మాది బ్రాహ్మణ కులం కాదు, మేము రుద్రం నేర్పించమని అడిగితే ఎవ్వరు, మీ కులం వాళ్ళు చదవడానికి వీలు లేదు, ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు, ఈ వేద మంత్రాలని పంపించి వస్తున్నారండి అని బాధతో మెయిల్స్ కొట్టారు. నాకు అలాంటివి విని చాలా బాధేసేస్తుంది. ఏమిటంటే, శ్రద్ధాసక్తులు ఉన్న వాళ్ళు ఎవరైనా కులం కారణంగా దైవానికి దూరం అయితే నాకు బాధ వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి నందనార్ కథ, ఆళ్వార్ల కథలు, అలాగనే ఈ నాయనార్ల కథలు అవన్నీ చదివాక ఎందుకో ఆ పాయింట్ వింటే నాకు ఎప్పుడు చాలా బాధేస్తుంది. ఏదో ఒక రకంగా శ్రద్ధ ఉన్న ప్రతి వాళ్ళు భగవంతుడికి చేరడానికి అర్హత ఉంది అని నా అభిప్రాయం అనమాట. సరే, మరి రుద్రం రాలేదు, ఎవ్వరు నేర్పించట్లేదు, నేర్చుకోవడం అంత తేలిక కాదు, రుద్రం చాలా రోజులు పడుతుంది. మరి ఎలాగండి అభిషేకం చేసుకోవాలంటే, అది మీకు ఈ వీడియోలో నేర్పిస్తాను. దీని సహాయంతో కార్తీక మాసం మొత్తం హాయిగా రుద్రాభిషేకం చేసుకోండి. ఆ తర్వాత చేసుకోవాలనుంటే జీవితాంతం కూడా చేసుకోండి. 10 నిమిషాలు పట్టే ప్రక్రియ, రుద్రానికి సరిసమానమైన ప్రక్రియ. ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ వయస్సు వాళ్ళైనా చేసుకోదగ్గ ప్రక్రియ. అదేమిటంటే, అచ్చం రుద్రంలాగే ఉండేది 15 శ్లోకాల మహామంత్రం పురాణాల్లో ఉంది. అది ఎవరైనా చేసుకోవచ్చు. అది ఈ వీడియోలో చెప్తాను మీకు. మీరు అది నేర్చేసుకున్నారనుకోండి, చక్కగా ఈ వీడియో కింద PDF ఉంటుంది, అది చూసి నేర్చేసుకుంటే మీరు హాయిగా చేసుకోవచ్చు. లేదండి మాకు అది కూడా రావట్లేదు అంటే, ఇప్పుడు నేను చదవబోయే ఆడియో ఉంది, ఆ ఆడియో పెట్టుకుని చక్కగా అభిషేకం చేసుకోండి. మీరు ఎలా చేయాలి, దాని నియమాలు ఏమిటి, అవన్నీ మీకు ఆఖరిలో చెప్తాను. సరే, ఇప్పుడు చదివి వినిపిస్తాను. అందులో మొట్టమొదటి ధ్యాన శ్లోకం ఉంటుంది. అది వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని చదవండి. తర్వాత నుంచి వచ్చే 15 శ్లోకాలకి ఉద్ధరణితో అభిషేకం చేస్తూ హాయిగా చదువుకోండి. ధ్యానం. వందే శంభు పతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇప్పుడు అభిషేక శ్లోకాలు చెప్తా. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే కరాభ్యాం తే నమో నమః. యా తే రుద్ర శివా తను శాంతా తస్యేర్నమో నమః. నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ తే నమః. సహస్రబాహవే తుభ్యం నమో మీఢుష్టమాయ తే. కపర్దినే నమస్తుభ్యం కాలరూపాయ తే నమః. నమస్తే చాత్తశస్త్రాయ నమస్తే శూలపాణయే. హిరణ్యపాణయే తుభ్యం హిరణ్యపతయే నమః. నమస్తే వృక్షరూపాయ హరికేశాయ తే నమః. పశూనాం పతయే తుభ్యం పథీనాం పతయే నమః. పుష్టానాం పతయే తుభ్యం క్షేత్రాణాం పతయే నమః. ఆతతాయిస్వరూపాయ వనానాం పతయే నమః. రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమః. నమస్తే మంత్రిణే సాక్షాత్ కక్షాణాం పతయే నమః. ఓషధీనాం చ పతయే నమః సాక్షాత్ పరాత్మనే. ఉచ్చేర్ఘోషాయ దేవాయ పత్తీనాం పతయే నమః. సత్వానాం పతయే తుభ్యం వనానాం పతయే నమః.
సహమానాయ శాంతాయ శంకరాయ నమో నమః. ఆధీనాం పతయే తుభ్యం వ్యాధీనాం పతయే నమః. కకుభాయ నమస్తుభ్యం నమస్తేస్తు నిషంగిణే. స్థేనానాం పతయే తుభ్యం కృత్రిమాయ నమో నమః. తస్కరాణాం నమస్తుభ్యం పతయే పాపహారిణే. వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమః. నమో నిచేరవే తుభ్యం అరణ్యపతయే నమః. ఉష్ణీషిణే నమస్తుభ్యం నమస్తే పరమాత్మనే. విస్మృతాయ నమస్తుభ్యం ఆసీనాయ నమో నమః. శయనాయ నమస్తుభ్యం సుషుప్తాయ నమో నమః. ప్రబుద్ధాయ నమస్తుభ్యం స్థితాయ పరమాత్మనే. సభారూపాయ తే నిత్యం సభాయాః పతయే నమః. నమః శివాయ సాంబాయ బ్రహ్మణే సర్వసాక్షిణే. ఇది ఈ స్తోత్రం. ఇప్పుడు మీలో రుద్రం వచ్చిన వాళ్ళు ఉంటే కనుక మీకు ఇది విని చాలా ఆశ్చర్యం వస్తుంది. ఏమిటి అంటే రుద్ర మంత్రాలే ఇందులో ఉన్నవన్నీను, కానీ మహనీయులు శ్లోకాల రూపంలో ఇచ్చారు. 15 శ్లోకాలు అంతే కదా. వీటిని ఇవి శ్లోకాల రూపంలో ఉన్నాయి, పురాణం నుంచి వచ్చాయి కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ పిన్నలు కానీ పెద్దలు కానీ ఎవరైనా హాయిగా అభిషేకం చేసుకోవచ్చు. మరి పూర్వ సువాసినులైతే ఎలాగండి అంటే, పూర్వ సువాసినులు కూడా హాయిగా అభిషేకం చేసుకోవచ్చు. ఒక చిన్న స్ఫటికలింగం తెచ్చుకోండి, వాళ్ళైతే స్ఫటికలింగానికి చేసుకోవచ్చు. ఒక చిన్న శివలింగం తెచ్చుకుంటే సరే. అలాగే ఆడవాళ్ళు శివలింగానికి అభిషేకం చేయొచ్చా, శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా, ఇలాంటి అనుమానాలు ఉన్నాయి కదా, అవన్నీ తీసేయండి. అవి ఎవరో పుట్టించినవి. ఎవరైనా శివుడికి అభిషేకం చేయొచ్చు. చిన్న శివలింగం తెచ్చుకోండి, పెద్ద పెద్దవి తెచ్చేసుకోకండి. అన్ని కులాల వాళ్ళు చేయొచ్చు. మరి ఆడవాళ్ళకి ఆటంకం వస్తుంది కదండి, వస్తే కనుక ఒక 4 రోజులు మానేసి మళ్ళీ 5వ రోజు సాయంత్రం నుంచి హాయిగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చేయడానికి నియమాలు ఏమిటి, ఎలా చేయాలి అవన్నీ చెప్తా. మొట్టమొదట ప్రదోష వేళ చేయండి. ప్రదోష వేళ అంటే సూర్యాస్తమయమైన సమయానికి, లేకపోతే ప్రతిరోజు ఏదో 6-6:30 సమయం పెట్టుకుని ఆ సమయానికి చేయండి. ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకుని ఆ శివలింగాన్ని ఒక పళ్ళెంలో పెట్టండి. పెట్టి అప్పుడు మొట్టమొదట ధ్యాన శ్లోకం చేసినప్పుడు మాత్రం స్వామిని భావించండి. తర్వాత ఇది చేయడానికి కార్తీక మాసంలో మాంసాహారం మానేయండి. అది మాత్రం తింటూ ఇది చేయకూడదు. బ్రహ్మచర్యం పాటించాల్సిన అవసరం లేదు, కానీ పాటిస్తే మంచిది, ఇంకా గొప్ప ఫలితం వస్తుంది. పాటించకపోయినా పర్వాలేదు. ఇంతకీ అభిషేకం ఎలా చేయాలండి అంటే, అభిషేకం సామాన్యంగా 5 ఇటులతో దేంతో అయినా చేయొచ్చు. తేలికైనవి ఏమిటి అంటే ఆవు పాలు పచ్చిపాలు ఉంటాయి కదా కాయనవి, వాటితో ఈ 15 శ్లోకాలు చదువుతూ ఉద్ధరిణితో మీ ఇంటిల్లిపాది అలా చేయండి హాయిగాను. లేదు పంచామృతాలు కలుపుకుని వాటితో చేయొచ్చు. లేకపోతే గంగాజలం ఉందనుకోండి, చక్కగా ఒక పాత్రలో పోసుకుని ఉద్ధరిణితో ఆ గంగాజలంతో చేయండి. లేదండి బిల్వం ఉంది మా దగ్గర అంటే అప్పుడు అభిషేకం చేయకుండా ఈ ఒక్కొక్క శ్లోకం చదువుతూ బిల్వదళాల్ని స్వామి మీద సమర్పించండి. లేకపోతే భస్మం ఉందనుకోండి మీ దగ్గర, విభూతి, చక్కగా ఒక కర్చీఫ్లో చుట్టి విభూతి, ఆ కర్చీఫ్కి కన్నాలు పెట్టి ఇలా 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 అద్దారంటే శివలింగం పైన, అప్పుడు భస్మం అందులోంచి పడుతుంది. అది భస్మాభిషేకం, అది కూడా చేయొచ్చు. ఇవేమీ మా ఇంట్లో లేవండి అంటే చక్కగా మంచినీళ్ళు తీసుకుని ఒక పంచపాత్రలోకి దాంతో అయినా అభిషేకం చేయండి. ఇలా వేటితో అయినా చేయొచ్చు. ఈ శ్లోకాలు చదువుతూ అలా అభిషేకం చేస్తూ ఉండండి. మీరు చెయ్యండి, మీ పిల్లల చేత చేయించండి. ఎందుకంటే ఒక్క కార్తీక మాసం పిల్లల చేత చేయించి చూడండి, చెయ్య దాటిపోతున్నారు అనుకున్న పిల్లలు మళ్ళీ మనకు అనుగుణంగా తయారవుతారు. అంత శక్తి ఉన్నది రుద్రాభిషేకం అంటే. మీకు ఇంకా కొన్ని సందేహాలు వస్తాయి. ఏమంటే మా ఇంట్లో శివలింగం లేదు, ఏం చేయాలి? ఒక చిన్న శివలింగం తెచ్చుకోండి, మీకు ఎక్కడైనా దొరుకుతుంది. వచ్చేటప్పుడు చక్కగా శివాలయానికి వెళ్ళి కుదిరితే కనుక పూజారి గారితో ఆ శివలింగాన్ని అక్కడున్న శివలింగానికి తాకించి మీకు ఇమ్మని చెప్పండి. ఆ రకంగా ఇనిషియేట్ అవుతుంది. అప్పుడు ఇంట్లో తెచ్చుకుని పెట్టుకుని పూజ చేసుకోండి. అలాగనే దీనికి ఉద్యాపన ఏం చేయాలండి? ఉద్యాపన ఏమీ లేదు, కార్తీక మాసం మొత్తం చేయండి సరిపోతుంది. ఆ నివేదన ఏం చేయాలి అంటే పరమేశ్వరుడికి ఆవు పాలు నివేదన చేయండి కొంచెం ఒక పాత్రలో సరిపోతుంది. అలాగే ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు ఇది చేయొచ్చా? తప్పకుండా చేయొచ్చు. అశౌచం అంటే ఎవరైనా వెళ్ళిపోయి, ఇప్పుడు తల్లో తండ్రి వెళ్ళిపోతే మొట్టమొదటి 10 రోజులు ఉంటాయి, అప్పుడు మాత్రం చేయకూడదు. కానీ ఆ తర్వాత ఏటి సూతకంలో ఉన్నా సరే హాయిగా చేసుకోవచ్చు. ఇంతకీ కార్తీక మాసం ఎప్పుడండి? ఈ సంవత్సరం ఎప్పుడో వీడియో కింద డిస్క్రిప్షన్లో రాసి ఉంటుంది, చూసి చేసుకోండి. అవి ఈ నియమాలన్నీ. మీకు ఇంకా సందేహాలు వచ్చాయనుకోండి, అప్పుడు వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ చూడండి, అక్కడ మీకు వచ్చే సందేహాలన్నిటికీ సమాధానాలు ఉంటాయి. అలాగనే ఈ స్తోత్రం మొత్తం ఇంగ్లీష్లోను తెలుగులోను కూడా వీడియో కింద PDF పెట్టి ఉంటుంది.
అక్కడ చూసి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోండి. ఇంతకీ శ్రద్ధాళువులకి ఇంకొక మాట, ఎక్కడి నుంచి వచ్చిందండి అసలు ఇది అని అడుగుతారు కదా ఎవరైనాను. అది చెప్తా వినండి. రుద్రంలాగే ఉంది కదా, ఎక్కడి నుంచి వచ్చింది అంటే స్కాంద పురాణంలో సూత సంహిత అని ఒకటి ఉంది. అమ్మో, అందులో ఎన్ని రహస్యాలు ఉన్నాయో. శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానం రాయడానికే సూత సంహితని 18 సార్లు చదివారు అని చెప్తారు. అంత శక్తివంతమైనది. ఆ సూత సంహితలో ఒక చోట సురాదయ మహర్షి అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకి పరమేశ్వరుడు అనుగ్రహం కలిగి అప్పుడు రచించారు. ఇది రుద్రంలోంచి మంత్రాలను తీసుకుని శ్లోక రూపంలో ఇచ్చారనమాట. అది అందుకని అందరూ చెయ్యండి. కార్తీక మాసంలో చేసి మీ ఇల్లు మార్చుకోండి. అసలు పరమేశ్వరుడు పూజ ప్రతిరోజు ప్రదోష వేళ చేస్తే ఆ ఇల్లు వేరే స్థాయిలో ఉంటుంది. అది నేను ఇంకా వర్ణించలేను, మీరు చేసి చూస్తే అనుభవైక వైద్యం అంతే. అందుకని అందరూ చెయ్యండి. చేసి మీ ఇల్లు మీ జీవితాలు మారాయి అనుకోండి, అంతకన్నా సంతోషమైన విషయం నాకు ఇంకేదీ లేదు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.